డాక్యుమెంట్ తర్వాత చేస్తే పార్షియల్ సేవ్ అయిపోతుంది సార్. తర్వాత మనం డాక్యుమెంట్ సబ్మిట్. ల్యాండ్ డాక్యుమెంట్ దాన్ని ఏం ఫోటో అడుగుతుంది కదా, ల్యాండ్ ఫోటో పార్షియల్ సేవ్ అవుతుంది సార్. ఇది మనం తర్వాత అదే అప్లోడ్ హౌస్ సైడ్ డాక్యుమెంటే ఉంటుంది. హౌస్ సైడ్ ఫోటో లేదా? సైట్ ఫోటో కూడా ఉంది. సైట్ ఫోటో మనం అందులో ఇది నోట్ వస్తే మనల్ని అడుగుతుంది సార్. సపరేట్ వేరే ప్లేస్లో ఉంటే అడుగుతుంది సార్. ఓపెన్ ప్లేస్ డీటెయిల్స్ సార్. పార్షియల్ సేవ్ ఉంటుంది ఇప్పుడు. ఇది మీది ఓనేనా? మీ సొంతమేనా? బిల్లు వస్తే ఇక్కడే కట్టాలి. ఎవరి పేరు మీద ఉందేమో ల్యాండ్? అది ఈ పక్కన భూమి ప్లాట్ తీసుకున్నారు ఇక్కడ కరెంట్ బిల్ ఉందా? ఇప్పుడు హౌస్ సైట్ ఎవరి పేరు మీద ఉంది? ఆ సైట్ అది ఇంకా రిజిస్ట్రేషన్ చేపియలే. డాక్యుమెంట్ తెచ్చుకుంటే తొందరగా అయిపోతుంది కదా. డాక్యుమెంట్ వాళ్ళు పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఇదే ల్యాండ్లో కట్టుకుంటారా? నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ కాదు కదా. ఫ్యామిలీ మెంబర్ నేమ్ ఏంటది? మరి మీ డాడీ ఇస్తాడా మీకు? మీ నాన్న జాగిస్తాడు అంటుండు సార్. ఇస్తాడు. ఇది నాకనే ఇచ్చిరు. ఇస్తాడు. రేషన్ కార్డు పుష్ప ఉంటుంది. ముందే ఫస్ట్ పీడిఎఫ్ చేసుకోవాలి. చేసుకుంటే కూడా ఈజీగా అవుతుంది. ఇదేనా ఇల్లు? ఇదే మీకు ఇస్తే ఎక్కడ కడతారు? ఈ ప్లేస్ మొత్తం అదే సార్. నిలబడు. మీరు ఇప్పుడు ఇల్లు ఎట్లా కట్టుకున్నారు? పాతది స్లాబ్ ఉంది, ముంగట రేపేసుకుంటాం. అట్లా కాదు, ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు లాంటిది ఏమన్నా వచ్చిందా? పాత ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. పాత